హలో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఇప్పుడు నేను మార్గశిర లక్షవారం పూజ చేస్తున్నాను అనమాట. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనేసి అలా చిన్న వీడియో తీశానండి. మార్గశిరం అంటే కార్తీక మాసం ఎండింగ్ పోలిపాడ్యం ఉంటుంది కదండి. పోలిపాడ్యం రోజుకి లక్షవారం వచ్చేసింది, కానీ అప్పుడు చెయ్యం కదా. ఆ నెక్స్ట్ డే నుంచి మనకి మార్గశిరం స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పటి నుంచి మనకి ఎన్ని లక్షవారాలు దొరికితే అన్నీ చేసుకోవాలి. ఎందుకంటే దొరకడం అంటే మంత్ ధనుర్మాసం వస్తుంది కదండి. నెక్స్ట్ ఆ ధనుర్మాసం నెలగంట పెట్టేలోపు మనం ఎన్ని లక్షవారాలు మనకి అందుబాటులో ఉంటే అన్ని చేసుకోవచ్చు అనమాట. మనకి ఏ ఆటంకాలు వచ్చినా పర్వాలేదండి. ఒక పూజ అయినా, 2 పూజ, 3 వారాలు, 4 వారాలు, అలా ఎన్ని వారాలు దొరికితే అన్ని వారాలు మనము చేసుకోవచ్చు. లేదు ఒక్కటే అవకాశం వచ్చినా మనకు ఒకటైనా చేసుకోవచ్చు. ఇందులో తప్పేం ఉండదండి. ఏ మంత్లో ఇప్పుడు శివయ్య పూజలు అయిన తర్వాత లక్ష్మీ అమ్మవారిని పూజలు చేసుకోవడం అనమాట. ఇప్పుడు ఇక్కడ కొత్త ధాన్యం ఉండాలండి. మనకు పంట ఉంటే పంటవి, లేదా బయట కొనుక్కోవడానికని దొరికితే తెచ్చుకొని ఆ ధాన్యాన్ని పీట మీద కొంచెం వేసుకొని, ఆ తప్పాలు, ఇత్తడి తప్పాలు కానీ చిన్న బుట్ట కొత్తది ఏదైనా తెచ్చుకొని అందులో పెట్టుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని, లక్ష్మీ అమ్మవారి ఫోటో, నేను వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఉంటే అలా పెట్టి పక్కన అమ్మవారి ఫోటో పెట్టానండి. ఇద్దరు దంపతులనే కలిపి పూజ చేస్తే ఇంకా మంచిది అంటారు కదా. ఇప్పుడు మనమైనా సరే ఇద్దరిని పిలిస్తే ఎవరైనా ఫంక్షన్ కానీ దేనికైనా తాంబూలమైన దేనికైనా నిద్ర వెళ్ళేటప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాం కదా. అమ్మవారిని అయ్యవారిని మనం అలా ఉద్దేశంతో మనం కూడా అలాగ ఆవాహనం చేసుకోవాలన్నమాట. అందుకోసం నేను అలా కలిపి పెట్టేశాను. విగ్రహం ఉంటే విగ్రహం అలా పెట్టుకొని కలిపి స్థాపన చేసుకొని లక్ష్మీ పురాణం, విఘ్నేశ్వర ప్రార్థన. ముందుగా మనం ఏ పూజ చేసినా ముందు వినాయకుని ప్రార్థించుకోవాలన్నమాట. ఎటువంటి ఆటంకములు లేకుండా పూజ కంప్లీట్ అవ్వాలని. ముందుగా శుక్లాం భరధరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదన ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం ఉద్దీప్యస్య జాత వేదోపవిఘ్నం నిరంతిమమ పసంగం చ మాహ్యమావహ జీవనం దిశో దిశో. దీపమును వెలిగించి దీపక కుందుని కుంకుమ అక్షంతాలతో అలంకరించుకోవాలను. దీపస్వం బ్రహ్మ రూపేసి జ్యోతిషం ప్రపరవ్య సౌభాగ్యంసం దేహిమే పుత్రంసం సర్వాన్ కామాచ్చ దేహిమే ఆగమార్థం తుదేవానం గమనార్థం తురక్షసం గురు గంటారావం తత్ర దేవతన్ లాంఛనం. గంటను మ్రోగింపవలెను అంటే ఇంట్లో నుండి రాక్షసులు బయటికి పంపించి మనం దేవతలను ఆహ్వానిస్తున్నామని చెప్పుకొని మనసులోనే గంటను మ్రోగించవలెను. గురు ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః అంటూ ఇప్పుడు కేశవనామాలతోనే మనము 3 సార్లు ఆచమనం చేయాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు మనం ఆచమనం చేసుకొని ఒక గ్లాస్తో వాటర్ పెట్టుకొని మనం ఆచమనం చేయాలి. దేవునికి మాత్రం వేరే గ్లాస్తో వాటర్ పెట్టి కలశ స్థాపనకి సపరేట్ పెట్టుకోవాలన్నమాట. మనం అలా ఆచమనం అయిన తర్వాత ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం పద్మనాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం ఆదిజాక్షాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరే నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇంతలు తీసుకొని అమ్మవారికి అయ్యవారికి అన్నిటికీ వేసి దండం పెట్టుకోవాలన్నమాట మనసులో. శివ సాంప్రదాయం వారు ఈ విధంగా చెప్పుకోవాలను. ఓం సంభవే స్వాహ, ఓం శంకరాయ స్వాహ, ఓం శాంతాయ స్వాహ అని 3 సార్లు ఆశమనం చేసుకోవచ్చు. ఇది లక్ష్మీనారాయణల మంత్రాలైన కూడా ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ. ఈ శివ సాంప్రదాయం వారు ఓం సంభవే స్వాహ, ఓం శంకరాయ స్వాహ, ఓం శాంతాయ స్వాహ అని 3 సార్లు ఆచమనం చేయవలను. ఓం ఓం మహేశ్వరాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం శివాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం పశుపతే నమః, ఓం ఉమాపతే నమః, ఓం బ్రహ్మాధిపతే నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం శుద్ధాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం భూతేశాయ నమః, ఓం మృడాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం అభయాయ నమః, ఓం సర్వజ్ఞాయాయ నమః, ఓం భీమాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః. స్వనామరూపాభ్యం యా దేవి సర్వమంగళం తయ సంసరణాత్ పుంసం
सर्वतो जयमङ्गलं शंसं जयस्तांसं कुतेस्तांसं पराभवः येष्यमिन्दिवारस्याम हृदयस्थो जनार्दनः आपदमापहार्तरं दातरं सर्वसम्पदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते श्रीलक्ष्मीनारायणाय नमः उमामहेश्वराभ्याय नमः वाणे हिरण्यगर्भाय नमः ओं शशिपुरन्दराभ्याय नमः अरुन्धती वसिष्ठाभ्याय नमः ओं सीतारामाभ्याय नमः नमस्सर्वेभ्य महाजनाभ्य आयमुहूर्तेस्तु सुमुहूर्तेस्तु లక్ష్మీనారాయణను ఉమామహేశ్వరులను వాణి హిరణ్యగర్భం శశిపురంధరాభ్యాన్ని అరుంధత వశిష్టాభ్యాం సీతారామాభ్యాన్ని అనేసి దేవతలందరినీ మనము ఆవాహనం చేయాలన్నమాట. అందరినీ తలుసుకొని ఇలా వేసి అక్షంతాలు దండం పెట్టుకోవాలన్నమాట. కొంచెం అక్షంతాలు తీసుకొని మనము ముక్కు దగ్గర పెట్టి వాసన పీల్చుకొని ఉత్తిష్టంతో భూత పిశాసి ఏది భూంబారకేతి సమవిరోధన బ్రహ్మకర్మ సమారభే అంటూ ఆ 3 వేలుతో ఉంగరపు వేలు మధ్య వేని బొటన వేని ఉంటుంది కదా, అలా ముక్కు దగ్గర పెట్టుకొని అలాగనేసి ఎడం వైపు మనము ఆ అక్షంతాలను వేసుకోవాలి. ఎందుకంటే రాక్షసులు ఇంట్లో నుండి వెళ్ళకొడతాం, దేవతలను ఆహ్వానించామన్నమాట. అందుకోసం అలా ఎడం వైపు వేసుకోవాలి. ప్రాణాయామం చేసి అక్షంతాలు వెనుకకు వేసుకోవాలని. తర్వాత మళ్ళీ ప్రాణాయామం. ఇప్పుడు మనం ఈ మధ్య 2 వేలు ఉంగరపు వేలును బటన్ వేలు పెట్టి గాలి పీల్చుకుంటూ కుడివైపు నుండి ఎడం వైపుకి, ఎడం వైపు నుండి కుడివైపుకి ప్రాణాయామం చేయడం అంటే అది గాలి పీల్చుకొని వదలడం. అలా ఓం భుహు, ఓం భువ, ఓగం శుభ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓగం సత్యం, ఓం తత్వ వితుర్వరేణ్య భర్గో దేవస్య ధీమహి యో యోనో ప్రచోదయాత్, ఓం ఆపో జ్యోతి రసామృతం, ఓం భూర్భువస్సవం అంటూ మనం గాలి పీల్చుకొని వదలాలి. అదే ప్రాణాయామం అనమాట. ప్రాణాయామం అయ్యాక ఇప్పుడు వాటర్ని పువ్వుతోని అన్నిటి మీద చిలకరించి మన పైన కూడా వేసుకోవాలన్నమాట. ఓం అపవిత్రో పవిత్రోవా సర్వవ్యవస్థాంగతోపివ యః స్మరత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచిః అని అన్నిటిపైన మన పువ్వులు పళ్ళు ఎక్కడెక్కడి నుండి తెస్తాం కదండి, అన్నిటినీ పవిత్రంగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సంకల్పం మమ ఉపాప్త దురితక్ష్యాధార శ్రీ పరమేశ్వర ప్రీత్యార్థం శుభశోభనే మూర్తిస్తు ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థ శ్వేతవరాహ కల్పే వైవస్వతే మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండ ఆస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానని శ్రీ సంవత్సరం 2025వ సంవత్సరం స్వస్తిచి చంద్రమాన శ్రీ విశ్వనామ సంవత్సరం దక్షయానం ఋతువు హేమంత ఋతువు, మాసం మార్గశిర మాసం, పక్షం శుక్లపక్షం, తిథి చతుర్దశి గురువారము, చతుర్దశి పౌర్ణమి, కృత్తికా నక్షత్రం, వాసరే శుభనక్షత్ర, శుభయోగ శుభకరణ యావంగన విశేషణ విశేష్టయం శుభతిథౌ శ్రీమాన్ గోత్రం నాగగోత్రం, నాగోత్రం రామకృష్ణ యజమాని రామకృష్ణ ధర్మపత్ని జయలక్ష్మి భవ్యశ్రీ వినయబాబు సహ కుటుంబానం గోత్రస్య నామ దేవస్య మమ ఆస్మకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యార్థం ధర్మార్థ కామమోక్ష పురుషార్థ సిద్ధ్యార్థం సత్సంతాన సిద్ధ్యార్థం సౌభాగ్య ఫల ప్రాప్త్యార్థం వారవారే ప్రయుక్తం గురువారే లక్ష్మీదేవి ముద్దేశ లక్ష్మీదేవి ప్రీత్యార్థం కల్పోక్త ప్రాకరణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది చోడోపచోడం పూజం కరిష్యే నిర్భాగ పరిసమాప్తం శ్రీ సిద్ధివినాయక దేవత ప్రీత్యార్థం సిద్ధివినాయక పూజం కరిష్యే కలిశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలతస్థితో బ్రహ్మ మధ్య మాతృగుణాస్మిత కుక్షితో సాగరే సర్వ సప్తదీప వసుంధర ఋగ్వేద యాజుర్వేద సామవేద అంగసహిత కళా సమాశ్రిత కలశ పాత్రను గంధం పుష్ప
కుంకుమ అక్షంతాలతో అలంకరించవలను. గంగేశ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జల సన్నిధాంకులు ఆహ్యాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షాకారక కలిశోదకాన దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షే. అంటే కలశములోని జలమును పుష్పాలతో దేవుని పైన తమ పైన పూజా ద్రవ్యం పైన చల్లుకోవలను. నీటిలో ముంచిన పత్రం కానీ పుష్పం చేతిలో పుచ్చుకొని పసుపు వినాయకుని పైన నీటిని చల్లుతో శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్న సింహాసనం సమర్పయామి అని అక్షంతాలు అంచవలను. శ్రీ మహాగణాధిపతి సమర్పయామి. ఓం ఆపోహిష్టు మయో భవస్థాన ఊర్జదదాత మహారణాయ సక్ససయవసే తమోరస తస్య భజయితేహేన ఉషాతీరవ మాతరః తస్మం ఆరంగమామ వయస్య క్షయాయ చిన్వద ఆపోజన యథాచన శ్రీ మహాగణాధిపతే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృతం స్నాన అనంతరం పునః శుద్ధోదక స్నానం శ్రీ మహాగణాధిపతే నమః సమర్పయామి. మరల శుద్ధోదకము చిలకవలెను. స్నాన అనంతరం ఆచమనీయం సమర్పయామి అంటూ నీటిని చూపించి పల్లెంలో వేయవలెను. శ్రీ మహాగణాధిపతే నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. యజ్ఞోపవితం సమర్పయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః పూజయామి అంటూ అక్షంతలు వేయవలెను. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. గజకర్ణాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. గణాధిపాయ నమః. ధూమకేతనాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రకండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజయాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతే నమః. ధూపం ఆగ్రాపయామి. వనస్పతిరసర్వ దివ్య నానాగంధ సుసమేతం ఆగ్రమేయం సర్వదేవానం ధూపం ఆగ్రాపయామి. నైవేద్యం. ఓం భూర్భువస్సవం తత్సవితుర్వరేణ్యం భర్గదేవస్య ధీమహి యో నః ప్రచోదయాత్. ఆపో జ్యోతిరసామృతం. ఓం భూర్భువస్సవం సత్వం తరేత్తిన పరిపంచమి అమృతమస్తు అమృతాభిధానమసి. శ్రీ మహాగణాధిపతే నమః. గుడాపహారం నివేదయం. బెల్లం ముక్కను నివేదన చేయాలి. ఓం ప్రాణాయ స్వాహ. ఆపనాయ స్వాహ. వ్యానాయ స్వాహ. వదనాయ స్వాహ. ఓం సమనాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతమస్తు అమృతాభిధానమసి. ఓం ఉత్తరపోసనం సమర్పయామి. హస్త ప్రక్షాళనం సమర్పయామి. ఓం పాద ప్రక్షాళనం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం నివేదయామి. నీరాజనం ధరిష్యామి. తాంబూలము నిత్యకర్పూరం వెలిగించి చూపాలి. శ్రీ మహాగణపతి యథాస్థానమునకు పశువు వినాయని కొద్దిగా తూర్పు దిశకు కదిలింపవలెను. ఇప్పుడు అమ్మవారి పూజ. శ్రీ మహాలక్ష్మి పూజ ప్రారంభం. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ అంటూ 3 సార్లు ఆచమనం చేసుకుని గోవిందాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షాయ నమః. ఓం వాసుదేవాయ నమః. పద్మనాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ఆదిదాక్షాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణాయ నమః అంటూ సంకల్పం చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు అమ్మవారిది. మమ భక్తుదక్షయాధార శ్రీ పరమేశ్వర ప్రీత్యార్థం శుభశోభాన ముహూర్తస్థ ఆద్య బ్రాహ్మణ ద్వితీయ స్వరార్థ శ్వేతవరాహ కల్పే వైవస్వతే మన్వంతరే కలియుగే ప్రథమపాద శంభోద్వీపే భరతవర్షే భరతఖండ ఆత్మీయ వర్తమాన వ్యవహారిక. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వనామ సంవత్సరం 2025 ఆయనే ఋతువు దక్షియానం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం చతుర్దశి వారం నక్షత్రం గురువారం చతుర్దశి పౌర్ణమి కృత్తికా నక్షత్రం
వాసరే శుభనక్షత్ర శుభకరణ ఏవంగుణ విశేషణ విశేష్ట్యం శుభతిథౌ శ్రీమన్ గోత్రం నా గోత్రం యజమానిః రామకృష్ణ ధర్మపత్ని జయలక్ష్మి భవ్యశ్రీ వినయబాబు సహ కుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యార్థం ధర్మార్థ కామమోక్ష చతుర్వద ఫల పురుషార్థ సిద్ధ్యార్థం సత్సంతాన సిద్ధ్యార్థం సౌభాగ్య ఫల ప్రాప్త్యార్థం వారవారే ప్రయత్తే గురువారే లక్ష్మీదేవి ముద్యస్థ లక్ష్మీదేవి ప్రీత్యార్థం కల్పోక్త ప్రాకారణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది చోడాపచోడం పూజం కరిష్యే. నిర్వాగ పరిసమాప్తం శ్రీ మహాలక్ష్మీ దేవత ప్రీత్యార్థం శ్రీ మహాలక్ష్మీ దేవత పూజం కరిష్యే అంటూ ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి పరదేవత పూజం కరిస్తే శ్రీ మహాలక్ష్మీ దేవత నమః. శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః. ధ్యానం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగ దామేశ్వరిం దాసీభూత సమస్త దేవ వనిత లోకైక దీపాంకురం శ్రీ మన్మాంద కటాక్షలబ్ధ పిబ బ్రహ్మేంద్ర గంగాధరం త్రాం త్రైలోక్యం కుటుంబేనం సరసజం వందే ముకుంద ప్రియం అరుణాకమల సమస్త తద్రజ పుంజవర్ణ కరకమల ధృతేష్ట స్వత పద్మయుగ్మం అంబుజం మణిమకుట చిత్రాలంకృతి పద్మమాల భవతు భువనామాత సంతతం శ్రేయైనః సహస్రదళ పద్మస్థం పద్మనాభ ప్రియం సతి పద్మాలయం పద్మవ్రక్తం పద్మపత్రాభిలోచనం పద్మపుష్పం ప్రియం పద్మం పుష్పాపలాది సాయినం పద్మానం పద్మహస్తాంసం సస్మితాం తాం భజే ముదా లక్ష్మీ ప్రధాన నమామి నవవిద్రుమాభం విద్యా ప్రధాన సమయే శరదిందు శుభ్రం విద్వేషి వర్గ విజేతు తమాల నీలాం దేవి త్రిలోక జననిం శరణం ప్రపద్యే సాంగం సాయుధం సప్రవారి శ్రీ మహాలక్ష్మి పరదేవత ఆవాహిత స్థాపిత సుప్రసన్న వరదు భవతు. శ్లోకం. పద్మాసనే పద్మాకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియా దేవి సుప్రత భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమే గేహి సుర నమస్కృతే. శ్రీ లక్ష్మీదేవత ధ్యాయామి. భావం. పద్మాసనమునందున్న కూర్చున్నదానవు చేత పద్మమును పట్టుకొని ఉన్నదానవు సర్వజనుల చేత ప్రశంసింపబడుతున్నదానవు అయిన ఓ నారాయణ ప్రియ దేవి ఎల్లప్పుడూ మాపై దయ కలిగి ఉండుము. పాల సముద్రమునందు పుట్టిన దానివి ఎల్లప్పుడూ మా గృహమునందు శాశ్వతముగా ఉండుము అని మనస్సులోనే ధ్యానించుకోవలెను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవతం సుప్రతం భవ సర్వదా. శ్రీ లక్ష్మీ దేవతం ఆవాహయామి. భావం. సకల శుభకార్యములందు విఘ్నములు లేకుండా శుభములు కలుగజేయుదానవు విష్ణు వక్షస్థలమందు నివసించు ఓ లక్ష్మీదేవి నిన్ను ఆవాహనం చేయుచున్నాను గాన నా మీద దయ కలిగి ఉండవలేను. సూర్యాయిత నిభాస్పృతే స్ఫురరత్న విభూషితే సింహాసనం దేవి స్థియాతం సురపూజితే. శ్రీ లక్ష్మీదేవతాయ నమః. రత్నసింహాసనం నవరత్న సింహాసనం సమర్పయామి. భావం. సూర్యకాంతి వలె ప్రకాశించుదాన నానా రత్నములలో పొదగబడిన దగదగా మెరుగుచున్న బంగారపు ఆసనమిదిగో వేస్తున్నాను. సర్వలోకములచే పూజింపబడే లక్ష్మీదేవి ఇదిగో కూర్చునుము. శుద్ధోదకంస పాత్రంస గంధ పుష్పాది మిశ్రితం ఆర్ఘ్యం దర్శయామితి దేవి గృహేణ సురపూజితే. శ్రీ లక్ష్మీదేవతాయ నమః. ఆర్ఘ్యం సమర్పయామి. భావం. ఓ లక్ష్మీదేవి పరిశుభ్రమైన జలముతో గంధము పుష్పములు సువాసనలు ద్రవ్యములు కలిపిన నీకు ఆర్ఘ్యము నిచ్చుచున్నాను.
నీటిని నీకు ఆర్ఘ్యమునిచ్చుచున్నాను, స్వీకరింపుము, నన్ను అనుగ్రహింపుము. సుభాషితం జలం రమ్యం సర్వతీర్థం సమాశ్రితం పాద్యం గృహేణ శ్రీదేవి సర్వదేవ సమార్చితే. శ్రీ లక్ష్మీదేవతాయ నమః. పాద్యం సమర్పయామి. భావం: దేవతలందరి చేతను కీర్తింపబడిన దాన, అన్ని నదుల నుండి కొని వచ్చిన సుగంధ ఉదకంతో నీకు పాద్యమును ఇచ్చుచున్నాను, అందుకొనుము. సువర్ణ కలశానితం చందనాగూర సంయతం గృహేణ జమనం దేవి మయా దత్తం శుభప్రదే. శ్రీ లక్ష్మీదేవతాయ నమః. ఆచమనీయం సమర్పయామి. భావం: సకల శుభములు కలుగుచేయుదాన, బంగారపు గిన్నెలో తెచ్చిన జలములో సుగంధ ద్రవ్యములు కూర్చుని ఆచమనీయం సమర్పించుచున్నాను, స్వీకరింపుము. పయోదధి ఘృతోపేతం సర్కార మధు సంయుతం పంచామృతం స్నానం మిదం గృహేణ కమలాలయే. శ్రీ లక్ష్మీ దేవతాయ నమః. పంచామృతం స్నానం సమర్పయామి. పంచామృతం చూపించి పళ్ళెంలో వేయవలెను. భావం: ఓ లక్ష్మీదేవి, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపిన పంచామృతములతో నిన్ను స్నానము చేయించుచున్నాను, నన్ను అనుగ్రహింపుము. శ్లోకం: గంగా జలం మయానితం మహాదేవ శిరస్థితం శుద్ధోదకం స్నానం మిదం గృహేణ విధు సోదరి. శ్రీ మహాలక్ష్మీదేవతాయ నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధోదక ఆచమనీయం సమర్పయామి. భావం: పాల సముద్రమున పుట్టిన ఓ లక్ష్మీదేవి, నీవు స్నానము చేయుటకు శంకరుని తల నుండి వచ్చిన గంగాజలమును తెచ్చినాను. ఈ పవిత్ర జలముతో స్నానము చేయుము, తరువాత ఆచమనీయం గ్రహింపుము. శ్లోకం: సురార్చిత తాంగ్రియుగేలే దూకులవసాన ప్రియ వస్త్రయుగ్మం ప్రదశ్యామి గృహేణ హరివల్లభే. శ్రీ లక్ష్మీదేవతాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. భావం: సురలచే సదా పూజింపబడు సుకుమార పాదములు గలదాన, తెల్లటి పట్టుచీర కట్టుకొన్న ఓ దేవి, నీకు పట్టు వస్త్రములు కట్టిదను, స్వీకరింపము. కేయూర కంకణార్ధవ్య నుపుర పద్మమేఖల విభూషణ మాల్యాని గృహేణ ఋషి పూజితే. శ్రీ లక్ష్మీదేవతాయ నమః. ఆభరణ సమర్పయామి. భావం: మునీశ్వరులతో అందరి చేతన ప్రశంసింపబడుదా ఓ లక్ష్మీ, నీకు బంగారు కడియాలు, వంకెలు, అందెలు, దండలు, సకల ఆభరణములు ఇచ్చుచున్నాను, వీటిని స్వీకరింపుము. నేను ప్రతి సంవత్సరం ఒక కాసు కొంటానండి, అమ్మవారిని మెడలోనే ఉంచేస్తాను అనమాట. ఏదైనా పూజ చేసినప్పుడు 9 పోగుల దారం తీసుకొని పసుపు రాసి వాటికి మళ్ళీ కాసుని తొడిగి ఫస్ట్ పాలలో నీళ్ళలో ముంచి తొడిగి బొట్టు పెట్టి గంధం పెట్టి బొట్టు పెట్టినాక నేను అమ్మవారి మెడలో వేసేసి అలా ఉంచేస్తానండి. మళ్ళీ ఏదైనా పూజ చేయనప్పుడు అది తీసి మళ్ళీ పాలలో నీళ్ళలో ముంచి 9 పోగుల దారం తీసుకొని మళ్ళీ అలాగే చేస్తానన్నమాట. నేను అలా వేసానండి. లేనప్పుడు పసుపు కొమ్మ కూడా కట్టుకోవచ్చు. నేను ఇంకొక కలిసి పూజకు కూడా పసుపు కొమ్మను కట్టాను ఆల్రెడీ. తప్త హేమాకృతం దేవి మూర్తిత్రయ వినిర్మితం ఉపవేతం మిదం స్వచ్ఛం గృహేణత్వం శుభప్రద. శ్రీ లక్ష్మీదేవతాయ నమః. ఉపవేతం సమర్పయామి. భావం: ఓ దేవి, బంగారపు త్రాడుతోన ముత్యాలు గుచ్చిన ఈ యజ్ఞోపవితమును ధరింపము. శ్లోకం: కస్తూరాఘోరం కస్తూరి రోచనాది సమాన్వితం గంధం దాశామితం హం దేవి ప్రీత్యార్థం గృహాత్యం. శ్రీ లక్ష్మీదేవతాయ నమః. గంధం సమర్పయామి. భావం: ఓ సింధుపుత్రిక, కర్పూరము, అగరు, కస్తూరి వంటి సువాసనలు వస్తువులు కలిపిన ఈ సుగంధమును స్వీకరింపుము. శ్లోకం: అక్షంతం ధవలం దివ్యం సారిళం తండలం శుభన్ హరిద్ర కుంకుమోపేతన్ గృహేణాబ్ది సుపుత్రికే. శ్రీ లక్ష్మీదేవతాయ నమః. అక్షంతాన్ని సమర్పయామి. క్షీరాబ్ది. భావం: క్షీరాబ్ది పుత్రిక, పసుపు కుంకుమ కలిపిన అక్షంతాలు సమర్పించుచున్నాను. మల్లిక జాజి సుకుమై చంపర్వ కులై రఫి చతపత్రంచ కలర్వః పూజయామి హరిప్రియే. శ్రీ లక్ష్మీదేవతాయ నమః. పుష్పం పూజయామి.
ఓ నారాయణ ప్రియ మల్లెలు మొల్లలు జాజి చంపంగ తామర కలువ పువ్వులతో నిన్ను భక్తి శ్రద్ధలతో పూజించుచున్నాను. ఈ పూజని గైకొని ఆనందించము, నన్ను అనుగ్రహించమని మనసులోనే ధ్యానించాలి. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి. ఇప్పుడు అమ్మవారు 108 మంత్రాలకు ప్రతి నామంకు ముందు ఓం అని చివర నమః అనుకోవాలి. ఈ నామములు చదువుతున్నప్పుడు మనము 1 కాయిన్స్ ఉంటాయి కదా, 108 కాయిన్స్తో పూజ చేసుకోవచ్చు, కుంకుమతో చేసుకోవచ్చు. తర్వాత లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, అవి ఎవరి దగ్గర ఏమేమి ఉన్నాయో, తామర గింజలు, ఇవి అవైలబుల్, ఎవరు అందుబాటులో వాళ్ళు వాటితో పూజ ఏది లేనప్పుడు కుంకుమతో ఎంతైనా అర్చన చేసుకోవచ్చు అనమాట. ఓం ప్రకృత్యాయ నమః, ఓం వికృత్యాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూత హితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యాయ నమః, ఓం సురభ్యాయ నమః, ఓం పరమాత్మకాయ నమః, ఓం వాచాయ నమః, ఓం పద్మలాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచాయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వదాయ నమః, ఓం స్వదాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం లక్ష్మ్యాయ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభవర్తాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుధారణ్యాయ నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షాయ నమః, ఓం క్రోధ సంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధాయ నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృత్యాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశాఖ వినాశన్యాయ నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రాయ నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షాయ నమః, ఓం పద్మసుందర్తాయ నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖ్యాయ నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమయాయ నమః, ఓం పద్మమాలధరాయ నమః, ఓం దేవేత్యాయ నమః, ఓం పద్మిన్యాయ నమః, ఓం పద్మగంధిన్యాయ నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదముఖ్యాయ నమః, ఓం ప్రభాయ నమః, చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, చంద్ర సహోదరాయ నమః, చతుర్భుజాయ నమః, చంద్రరూపాయ నమః, ఇందిరాయ నమః, ఇంద్రశితలాయ నమః, హల్జన్యాయ నమః, తుష్టాయ నమః, శివాయ నమః, ఓం శివకర్తాయ నమః, సత్యాయ నమః, ఓం విమలాయ నమః, విశ్వజనన్యాయ నమః, ఓం పుష్టాయ నమః, దారిద్ర్యదాసన్యాయ నమః, ప్రీతి పుష్కర్ణ్యాయ నమః, ఓం శాంతాయ నమః, శుక్రమౌల్యంబరాయ నమః, ఓం శ్రేయాయ నమః, ఓం భాస్కర్యాయ నమః, బిల్వనిలయాయ నమః, వరరోహాయ నమః, యశస్సన్యాయ నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారంగాయ నమః, ఓం వారిణ్యాయ నమః, ఓం వారిణ్య హేమమాలిన్యాయ నమః, ధనధాన్యకర్తాయ నమః, ఓం సిద్ధ్యాయ నమః, ఓం సైన్య సౌమ్యాయ నమః, శుభప్రదాయ నమః, ఉపవేశన గతానందాయ నమః, ఓం వరలక్ష్మ్యాయ నమః, వసుప్రదాయ నమః, శుభాయ నమః, హిరణ్య ప్రాకరాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, జయాయ నమః, మంగళదేవత్యాయ నమః, విష్ణువక్షస్థలస్థితాయ నమః, ఓం విష్ణుపత్యాయ నమః, ఓం ప్రసన్నక్షాయ నమః, నారాయణ సమాశ్రితాయ నమః, ఓం దారిద్ర్యదాసన్యాయ నమః, దేవ్యాయ నమః, సర్వభద్రవారిణ్యాయ నమః, నవదుర్గవే నమః, మహాకాళ్యాయ నమః, బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః, త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః, ఓం భువనేశ్వరాయ నమః, ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమో నమః. శ్రీ మహాలక్ష్మి పూజాం కల్పే లక్ష్మి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం నానావిధ పరిమళ పుష్పం సమర్పయామి. దశంగం గుగ్గిలోపేతం సుగంధం సుమనోహరం ధూపం దశ్యామితి దేవి శ్రీ మహాలక్ష్మి గృహత్యం ధూపం సమర్పయామి. ధూపం అగరబత్తులు చూపించాలన్నమాట. దీపం గృత్తాన పరివర్తి సంయుక్తం మందాకార వినాశనం దీపం దశ్యామితే దేవి గృహేణ ముదితాభవ దీపం దర్శ్యామి. నైవేద్యం షడ్రసోపేతం దధామధ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహేణ హరివల్లభే నైవేద్యం నివేదయామి. నైవేద్యం అరటిపళ్ళు, కొబ్బరి, కాశ్మీర ఫలి, యాపిల్, అటుకుల్లో బెల్లం, ఉండ్రాళ్ళు, కమలాలు, రేగుపళ్ళు, కొబ్బరి నీళ్ళు అన్ని నైవేద్యం. కొబ్బరి నైవేద్యం నివేదయాం. ప్రాణాయ స్వాహ, అపనాయ స్వాహ, వ్యానాయ స్వాహ, వదనాయ స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతమస్తు అమృతాపిదానమసి. ఓం భూర్భువస్సవం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో నః ప్రచోదయాత్. అపో జ్యోతిరసామృతం ఓం భూర్భువస్సవం. ఓం ప్రాణాయ స్వాహ, అపనాయ స్వాహ, వ్యానాయ స్వాహ, వదనాయ స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతమస్తు అమృతాపిదానమసి.
ఓం ఉత్తరపోసనం సమర్పయామి, హస్త ప్రక్షాళనం సమర్పయామి, పాద ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ నైవేద్యం నివేదన చేయాలి. ఇప్పుడు పానీయం ఘనాసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహాత్యం దేవి శీతలం సుమనోహారం పానీయం సమర్పయామి. తాంబూలం భోగి ఫల సమయుక్తం నాగవల్లి దైరుక్తం ముక్తచూర్ణం సమాయుక్తం తాంబూలం ప్రతి గృహానిష్టం తాంబూలం సమర్పయామి. 2 అరటిపళ్ళు చెక్కలు ఆకులు అక్కడ పెట్టి తాంబూలం సమర్పయామి అనాలి. తర్వాత నీరాజనం ఆనంద కర్పూర నీరాజనం నీరాజనం సమానితం కర్పూర రేణి సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ నిత్యం విష్ణువల్లభే నీరాజనం దర్శ్యామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాం ధర్యామి. మంత్రపుష్పం పద్మాసనే పద్మాకరే సర్వలోకైక పూజిత నారాయణ ప్రియాదేవి సుప్రత భవ సర్వదా అంటూ మంత్రపుష్పం సమర్పయామి అంటూ ఇక్కడ నమస్తనంత సహస్రమూర్తి సహస్రపాద శిరోరబాహవే సహస్రనామన పురుషాయ సహస్రకోటి యోగధారిణే నమః. ఓం శ్రీలక్ష్మీనారాభ్యాయ నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అంటూ ఇప్పుడు ప్రదక్షిణ నమస్కారం లేచి 3 సార్లు కుడి చేతి వైపు నుండి తిరుగుతూ అక్షంతాలు తీసుకొని ప్రదక్షిణ చేయాలన్నమాట. కుడి చేతి నుండి ఎడమ వైపుకు తిరుగుతూ యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చేతాని తాని ప్రణశ్యాంతి ప్రదక్షిణే పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాప సంభవ త్రాహిమం నరకద్ఘోర శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మత్ కారుణ్య భావనే రక్ష రక్ష మహేశ్వరి. నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే పాహిమాం భక్తవరదే శ్రీలక్ష్మీ నమో నమః. శ్రీలక్ష్మీ దేవతాయ నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అంటూ అక్షంతాలను అక్కడ అమ్మవారి దగ్గర ప్రదక్షిణ చేసిన అక్షంతాలు దేవుని పాదాల దగ్గర వేసుకొని స్మరించుకోవాలన్నమాట. పూజ చేయవారు స్త్రీలైనచో పాపాహం అంటే పాప దీర్ఘం అని చదవాలి. పాపాహం పాప సంభవ అని మగవారైనచో పాపోహం పాపం ఇసురుగోత్తం వస్తుంది అనమాట. పాపోహం పాప సంభవ అని చదువుకోవాలి. కమలాయ నమః. ప్రథమ గంధం పూజయామి. ద్వితీయ గంధం పూజయామి. రమయాయ నమః. తృతీయ గంధం పూజయామి. లోకమాత్రాయ నమః. చతుర్థి గంధం పూజయామి. విశ్వజనన్యాయ నమః. పంచమ గంధం పూజయామి. మహాలక్ష్మ్యాయ నమః. షష్ఠమి గంధం పూజయామి. క్షీరాబ్ది తనయాయ నమః. సప్తమి గంధం పూజయామి. విశ్వసాక్షిణ్యాయ నమః. అష్టమి గంధం పూజయామి. చంద్ర సహోదరాయ నమః. నవమ గంధం పూజయామి. హరివల్లభాయ నమః. ఈ మంత్రం పఠనం చేచు తోరణమును కట్టవలను. తోరబంధన మంత్రం పద్మామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధం సౌభాగ్యం దేహిమే రమ అంటూ మంత్రం చదువుకుంటూ మనము చేతికి తాడు పువ్వులతోనే 9 ముళ్ళు వేసుకొని అమ్మవారి నామం పలుకుతూ 9 ముళ్ళు వేసుకొని మన కుడి చేతికి మనం కట్టుకోవాలన్నమాట. వాయన విధి ఏవం సంపూజ్యం కళ్యాణం లక్ష్మీదేవి స్వసిస్థిత దాత వంద్య ద్వాదశపోహం వాయనం విద్వజాతే. వాయన దాన మంత్రం వాయనం ఇచ్చినప్పుడు ఇందిరాం ప్రతి గృహానిష్టం ఇందిరై దదాతి చ ఇందిరాతార కోభ్యాభ్యం ఇందిరై నమో నమః అంటూ వాయనం. పూజా విధానం సంపూర్ణం. లక్ష్మీ పురాణం ప్రారంభము. గురువారం వ్రతం కథ ప్రారంభం కానీ రెండో భాగం కింద నేను పెడుతున్నానండి. లెంత్ ఎక్కువైపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కావాలంటే మీరు ఆ వీడియో ఆన్ చేయొచ్చు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రెండవ భాగం మళ్ళీ చూడండి. కథ ఏంటనేది తెలుసుకోవాలంటే. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఓకే బాయ్. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే బాయ్.